భాస్కర్ పీడిఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యా సంస్థల బంద్కి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా చోడవరంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుంచి కొత్తూరు వరకు కూడా ఈ యొక్క నిరసన ర్యాలీ ఆనందవరం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎక్కడే ముందే పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పెట్టిన 2 నిమిషాల్లో బీహార్లోని పేపర్ బయట రావడం జరిగింది. ఎగ్జామ్ పేపర్ని ఒక్కొక్క పేపర్ని 30 లక్షల రూపాయలకి అమ్ముకొని చేయడం జరిగింది. ఒక పెద్ద మాఫియా ఎగ్జామ్ సంబంధంలో ఈ లీకేజ్ పాల్పడుతుందని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అన్నింటినీ కూడా ఇంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంట్రన్స్ ఎగ్జామ్లు వైద్యానికి సంబంధించి జరిగేవి. దాన్ని కేంద్ర ప్రభుత్వ పరిస్థితులు తీసుకురావడం వల్ల ముఖ్యంగా ఈ సమస్య తలెత్తింది. కాబట్టి వెంటనే అనేక అవకతవకలు పాల్పడినటువంటి దానికి బాధ్యత వహిస్తూ ఎన్టీఏ రద్దు చేయాలి. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ద్వారా బాధ్యత వహించి స్వచ్ఛందంగా ఆ యొక్క పదవిని తొలగాలని చెప్పేసి పీడిఎస్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్టీఏ పెట్టే అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఒక సర్వే నిర్వహించి సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులు కఠినంగా శిక్షించాలని ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో తేలింది. ఏంటంటే దేశవ్యాప్తంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో 40 పరీక్ష పేపర్లు లీక్ అయ్యని చెప్పేసి బయటికి తెలుస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క పేపర్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే లీక్ పాల్పడ్డారో వాటిని కూడా శిక్షించాలని, కేంద్రీకృత విధానాలు శాశ్వత విధానాలను వెంటనే ఆపాలని చెప్పేసి ఏ రాష్ట్రంగా రాష్ట్రం నీట్ ఎగ్జామ్ నిర్వహించుకునే విధంగా చూడాలని చెప్పేసి పీడిఎస్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా మూసివేసిన 67 పాఠశాలలు వెంటనే తెరిపించాలని కల్పించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందు 110 జీవో తీసుకొచ్చి ప్రాథమిక వ్యవస్థను మొత్తం నాశనం చేస్తుంది. కాబట్టి ఈ 110 జీవోను రద్దు చేసి ప్రాథమిక విద్యా వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వాన్ని పీడిఎస్ తరఫున మేము కోరుతా ఉన్నాం. వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలి.